హరీష్ అన్న రైతు బంధు పడలే అంట. హరీష్ని ఎవరో అడుగుతున్నారు నిలబెట్టి. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరి దశ దిశ కర్మకు ఎమ్మెల్యే హరీష్ రావు హాజరైన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. జనం మధ్య నుంచి హరీష్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు పెద్ద కేక వినిపించింది. ఆయన అటు చూడగానే కుర్వి మండలం కంచర్ల తండాకు చెందిన రైతు బానోతు వీరన్న ముందుకొచ్చారు. హరీష్ అన్న ఇంకా రైతు బంధు పడలేదు, పెట్టుబడికి ఇబ్బంది అవుతున్నది, కేసీఆర్ ప్రభుత్వం లాంఛనంగా పైసలు ఇస్తుండే అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాధను అర్థం చేసుకున్న హరీష్ మౌనంగా ముందుకు కదిలారు. మొత్తం ఉత్తది స్క్రిప్ట్ ఇదంతా కూడా. ఈయన చెప్పిన రైతు బంధు టీం అని మీ ఫోన్లు మెసేజ్లు అని మోగిపోతాయి, చెక్ చేసుకోండి, 10 ఛాయ్ తాగే సమయానికి రైతు బంధు పడిపోద్ది అని చెప్పి గప్పాలు కొట్టిండు హరీష్ రావు. ఇప్పుడు ఏమైంది రైతు బంధు? ఇప్పుడు వీళ్ళ మీద దోస్తున్నారు. ఇదంతా స్క్రిప్ట్. ఇలా జరిగిన సిచ్యువేషన్ ఏం చెప్పనా, రైతు బంధు ఇస్తా అంటావు టింగు అని మెసేజ్లను ఎడిపోయింది అని నిలదీసిండు. దాన్ని పాజిటివ్గా మలుచుకొని హరీష్ అన్న రైతు బంధు పడలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు ఇస్తుండే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పైసలు ఇవ్వట్లేదు, మా రైతు కోసం మీరే పట్టించుకున్నారని డ్రామా షురూ చేశారు. స్క్రిప్ట్. నమస్తే తెలంగాణ పేపర్లో ఏదైనా ఇలాంటి వార్త పాజిటివ్ వచ్చిందంటే దాన్ని రివర్స్ చేసుకొని చదువుకోండి. మీరు రివర్స్ చేసుకోవడమే. ఇక మీరు నిలదీసి అడుగుతున్నట్టుందా నీకు క్వశ్చన్ చేస్తూ ఒకసారి జూమ్ చేసుకో. ఇక్కడ ఈ సిచ్యువేషను ఈయన చెయ్యిది ఇట్లా అంటున్నాడు, అది ఏంది ఇట్లా అంటున్నాడు, ఏమైంది రైతు బంధు అంటున్నాడు. ఇలాంటి వాటిని నీకు పాజిటివ్గా మలుచుకొని పేపర్లా వేసి ప్రజలు మభ్యపెట్టి నువ్వు నవ్వొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అబద్ధాలు కూడా ఎంత నిజంగా చెప్తున్నారో ఈ పేపర్లో చూడొచ్చు మనం. అబద్ధాన్ని కూడా నిలదీసి అడుగుతుంటే నీకు పాజిటివ్గా మలుచుకుంటావా దాన్ని? ఫోటో ఎవరో మంచిది తీసిరబ్బా.